ఛానల్ ఇట్స్ మీ ప్రియారం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే థంబ్నైల్ అయితే చూసేసే ఉంటారు కదా, అండ్ ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఆ వీడియో చూసాక ఈ వీడియో అయితే చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తాము ఏంటి అన్నదైతే ఇప్పుడు చూసేద్దామా మరి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేద్దాం. టైం వచ్చేసి 2 అయిపోయిందండి. సాధ్వి స్లీపింగ్ టైం అనమాట. లంచ్ అయితే తినేసింది, దానికి నిద్ర కూడా వచ్చేస్తుంది. అబ్బా అయ్యా, నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. సో అది పడుకున్న తర్వాత దాన్ని పడుకోబెట్టేసి మేమిద్దరం కూడా లంచ్ చేసేస్తాము. లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. సో అది కూడా చూసేద్దాం లంచ్ అయిపోయిన తర్వాత. ఏదో మాట్లాడుతుంది సాధ్వి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. లేచాక మళ్ళీ మాట్లాడుకుందామే. సాధ్వి స్లీపింగ్ అనమాట. సాధ్వి అయితే స్లీపింగ్ అనమాట. ఇప్పుడైతే మేము లంచ్ చేసేయాలి. 2:30 అయిపోయింది. సో ఆకలి అయితే ఫుల్గా ఉంది. లంచ్ చేసి వచ్చాక మాట్లాడుకుందాం. హాయ్ అండి, 4 అయితే అయ్యింది టైమ్. సాధ్వి అయితే లెగిసిపోయింది, పాలు అయితే తాగుతుంది అనమాట. సో అక్కడ పాలు అయితే తాగుతుంది సాధ్వి. అండ్ తను తాగేసిన తర్వాత ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ కొనుక్కోవాలి. సో అవి కూడా కొనేసుకుంటాం అనమాట. బాయ్ బాయ్ బాయ్. అస్సలు ఆగట్లేదండి. రోడ్డు మీదకి వచ్చామంటే చాలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ నార్మల్గా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేదాన్ని, బట్ ఆ రోజు వర్షం వస్తుందని చెప్పా కదా, నేనైతే మార్నింగ్ వ్లాగ్లో అయితే చూపించాను. అది నిన్న ఎస్టర్డే అయితే పోస్ట్ చేసేసాను కదా. సో దాంట్లో అయితే చెప్పాను, మేబీ అది చూసుంటే కనుక కొంచెం క్లారిటీ అయితే వచ్చేది. వర్షం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎలాగో అసలు వర్షం రాకపోయినా సరే వేసేదాన్ని కాదు, బికాజ్ నేను దానికి ముందు రోజే మొత్తం బట్టలన్నీ వేసేసాను అనమాట వాషింగ్ మిషన్స్లో. సో దానివల్ల అయితే లేవన్నమాట ప్రస్తుతానికి అయితే బట్టలు. సో అందుకని చెప్పి వేయలేదు, లేకపోతే అది కూడా ఉండేది వ్లాగ్లో, కొంచెం అది కూడా తెలిసేదన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే గుర్తుంది కదా, నేను ఒక 3-4 టైమ్స్ అయితే చూపించాను ఆల్రెడీ. అండ్ డిమార్ట్ వెళ్తున్నామని చెప్పా కదా, సో ఈ మాల్ని డెకరేట్ చేశారండి. మేబీ క్రిస్మస్కి డెకరేట్ చేసి ఉంటారు. సో క్రిస్మస్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. క్రిస్మస్కి డెకరేట్ చేశారు, బట్ డెకరేషన్ అయితే చాలా బాగుంది, మంచి ప్లెజెంట్గా అయితే అనిపించింది. సాధ్వి మాల్కి వచ్చిందంటే చాలు తెగ తిరిగేస్తుంది అనమాట. అస్సలు మమ్మల్ని పట్టించుకోదు, అస్సలు చెయ్యి కూడా పట్టుకొని ఇవ్వదు అనమాట. అండ్ వ్లాగ్ డిమార్ట్ వ్లాగ్ ఎలాగో ఒకసారి తీసాం కదా అని చెప్పి ఇప్పుడు డిమార్ట్ వ్లాగ్ ఏం తీయలేదు, జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే తీసామన్నమాట. డిమార్ట్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం అది ఏంటంటే పాప్కార్న్స్కి బాగా ఇక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసాము ఇంటి దగ్గర క్రీమ్ స్టోన్ ఉంటే వెళ్ళామన్నమాట. సో క్రీమ్ స్టోరీ అని ఉంది కదా అక్కడ, సో క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ అలా తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో అది కూడా మంచిగానే ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అది ఏం లేదు, జస్ట్ ఇలా వెళ్ళి బయటికి ఎలా పడితే అలా తయారయ్యాను కదండి. అంటే డిమార్ట్ వెళ్ళాము, కొంచెం గ్రాసరీస్ అవి తెచ్చేసుకున్నాము. ఇంకా తర్వాత అలా క్రీమ్ స్టోన్కి వెళ్ళిపోయి జస్ట్ అలా తినేసి వచ్చేసాం అనమాట.
ఇంకా గాలికి ఎలా పడితే అలా తయారయ్యాను అనమాట. అండ్ జడ కూడా అలాగే వదిలేసుకున్నాను. జడ కూడా వేసుకోవాలి, నైట్కి అయితే వేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిపోయింది. సో సాధ్వితో కొంచెంసేపు, సాధ్వి అయితే ఇలా కొంచెంసేపు ఆడుకుంటుంది. సో 7:30 వరకు అలా ఆడుకుంటుంది. 7:30కి మళ్ళీ నేను డిన్నర్ అనేది పెట్టేస్తాను అనమాట సాధ్వికి. సో వాళ్ళ డాడీ సాధ్వి అయితే అలా ఆడుకుంటున్నారు. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో కూర్చున్నాం అనమాట. అలాగా మా వారు వచ్చేసి సినిమా పెట్టారు, అనగనగా ఒక అతిథి అంట. ఒక కాదు, అనగనగా ఓ అతిథి అంట. సో ఒకసారి చూద్దాము, అది బాగుంటుందో లేదో ఏమో తెలీదు. ఇప్పుడే పెట్టారు, సో అది ఒకసారి చూద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ సాధ్వి అయితే మంచిగా ఆడుకుంటుంది. తర్వాత సాధ్వికి డిన్నర్కి ప్రిపేర్ చేయాలన్నమాట. చూస్తుండండి. సాధ్వి అయితే ఇలా ఆడుకుంటుంది. సో సాధ్వి ఒకదే బాగా ఆడుకుంటుంది. మళ్ళీ సాధ్వి ఎప్పుడు పడేయడమే, ఎప్పుడు రిమోట్. రోజుకు ఒకసారన్నా రిమోట్ పడకపోతే మా ఆయన చేతిలో అస్సలు మీరు నమ్మరు. డేకి ఒక్కసారన్నా రిమోట్ పడేయకపోతే ఆయనకి మనసు ఒప్పదో ఏమో. రిమోట్ రోజు పడేస్తూనే ఉంటారండి. రోజు నేను అండమే, ఈ రోజు పడి ఈ రోజు ఆట అయిపోయిందా అని చెప్పి. నిజంగా. సో ఇప్పుడైతే రైస్ వండేస్తున్నాను. ఇది బుల్లి కుక్కర్ అనమాట. నైట్ వచ్చేసరికి నేను ఈ కుక్కర్ యూజ్ చేస్తాను, బికాస్ ఆఫ్ సాధ్వికి హస్బెండ్ కి అనమాట. సో వాళ్ళిద్దరూ నైట్ రైస్ తింటారు. నేనైతే నైట్ రైస్ తిన్ను, అసలు ఏం తిన్ను, ఫ్రూట్స్ మాత్రం తింటాను నైట్స్. సో వాళ్ళిద్దరికి రైస్ అయితే వండేస్తున్నాను. ఇప్పుడు కడిగేసుకొని రైస్ అయితే పెట్టేసి సాధ్వి కూడా లంచ్ డిన్నర్ అయితే తినిపించేస్తాను. సాధ్విక్ అయితే రైస్ ఆయన మెత్తగా చేస్తున్నారనమాట. పాత వీడియోలో కూడా చెప్పా కదా, ఇలా తనే రైస్ ఇలా మెత్తగా చేస్తారని చెప్పి. సో ఇప్పుడు కూడా అంతే, ఆయనే చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ సాధ్వికి డిన్నర్ అయితే తినిపించేస్తాను. లంచ్ అని వచ్చేస్తుంది. సో డిన్నర్ అయితే తినిపించేస్తాను. సాధ్వి తినడానికి చెప్పా కదండి, ఒక 1 అవర్ అన్న టైం తీసుకుంటుంది. సో స్లోగా తింటుంది అనమాట. పైగా 4 డేస్ తింటుంది, 4 డేస్ తిందు. అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇందాక బయటకు వెళ్ళాం కాబట్టి స్నాక్స్ అనేవి ఏం పెట్టలేదు. నార్మల్గా అయితే పాలు పట్టించేసాను, పాలు పట్టించి తీసుకెళ్ళాను. నార్మల్గా అయితే ఏముంటే అది పెడతాను అనమాట. బనానా ఉంటే బనానా, పపాయ ఉంటే పపాయ, అలా ఏముంటే ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పెడతాను. లేదంటే ఏమైనా స్నాక్స్ ఉంటే ఇంట్లో అవన్నీ పెడుతూ ఉంటాను. సో ఈ రోజైతే జస్ట్ పాలు తాగిపించేసి తీసుకెళ్ళిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు కొంచెం పెట్టేస్తున్నాను. టైం అయితే 7 అయిపోతుందిలేండి. 7:30 అయితే అయిపోతుంది. టైం 7:20 అయింది. సో నార్మల్ డేస్లో అయితే 7:45, 7:30 ఆ టైంకి అయితే పెడతాను అనమాట సాధ్వికి. సో ఇవాళ ఏం తినిపించలేదు కదా అని చెప్పి ఇంకా పెట్టేస్తున్నాను. సో పెట్టేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సాధ్వి డిన్నర్ ఇప్పటికి అయిందండి. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. నేను 7:30కి 7:20 స్టార్ట్ చేశాను. చెప్పా కదా 1 అవర్ అన్న పట్టేస్తుంది. మా హస్బెండ్కి అయితే నేను పెట్టేశాను డిన్నర్. అండ్ రోజుకు ఫ్రూట్ తింటూ ఉంటాను అనమాట. యాపిల్ కానీ ఆరెంజ్ కానీ అలా తింటూ ఉంటాను. సో ఈ రోజైతే ఆరెంజ్ తింటున్నాను అనమాట. ఆఫ్టర్ డిన్నర్ అంట్లు అన్నీ తోముకోవాలి. మేబీ అంట్లు తోముతాను, లేకపోతే రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ తోముకుంటాను. సో ఇల్లంతా ఎలా పడితే అలా చేసిందండి. సో ఇవన్నీ మళ్ళీ మొత్తం ఎక్కడి అక్కడ సర్ది. మార్నింగ్ చూసారా, మార్నింగ్ నిన్నటి వ్లాగ్ చూసినట్లయితే మార్నింగ్ ఎంత క్లీన్గా ఉంది, నైట్కి వచ్చేసరికి ఎలా అయ్యిందో తెలుస్తుంది. సో అలా ఆడుకుంటుంది అనమాట. మొత్తం ఇల్లంతా ఇలా చేసింది.
సో సాధ్వి అయితే మొత్తం అక్కడ చేసింది కదా, సో అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసుకొని అక్కడైతే పెట్టేసి ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి సో నా డే వ్లాగ్ అయితే ఇలా నడుస్తుందండి. రోజు ఇంతే, కాకపోతే ఈరోజు సాటర్డే సండే కాబట్టి వీకెండ్ డేస్ కాబట్టి ఆయన కూడా ఫ్రీ ఉంటారు కాబట్టి షూట్ చేసామన్నమాట. అండ్ లేజీ డే అని చెప్పచ్చు. నాకైతే సాటర్డే సండే వచ్చిందంటే నేనైతే లేజీ డేస్ అనే అనుకుంటాను. అండ్ ఆయనకి కూడా అంటే 3-4 మంత్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట, సాటర్డే సండేలు కూడా వర్క్ చేయమని చెప్పి. సో అంత బిజీ టైంలో కూడా నాకు ఈ టైం అనేది ఇచ్చారనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దానికి. అంట్లు కూడా నేను ఇప్పుడేమీ కడగదలుచుకోలేదండి, ఇంకా ఇప్పుడు ఏం చేయాలనిపించట్లేదు. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా అంట్లు అనేది తోముకుంటాను. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. అండ్ ఇది పార్ట్ 2 కదా, పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే పై ఐకాన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అయితే ఇచ్చేయండి. అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా ఉంటుంది, పైన ఐ ఐకాన్ లోను అండ్ ఎండ్ కార్డ్స్ లోను రెండిట్లోనూ ఉంటుంది. అది చూసాక దీనికి వస్తే క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇది చూసుంటే దానికి వెళ్ళి ఏం జరిగింది మార్నింగ్ అనేది అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేయండి అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. టాటా.